ఇయాల క్రైమ్ స్టోరీలలో ఇక మనము ఎవడు నాశనమైండు, ఎవడు ఎట్లా పోయిండు, ఎవడు చచ్చిపోయిండు ఇవే చూడాలి కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది. క్రైమ్ న్యూస్లే చదవాలి కాబట్టి మనం క్రైమ్ న్యూస్లు ఈరోజు చేద్దాము. చదివినాం మంచిగా. సో అమ్మ నాన్న న్యూస్ చదివినాము, క్రైమ్ న్యూస్లు కాబట్టి ఇంకా మనము క్రైమ్ న్యూస్లే చదివే అవకాశాలు ఉన్నాయి. చలో, క్యూనెట్ పేరుతో మళ్ళీ మోసాలు. అయ్యో భగవంతుడా, వీళ్ళిద్దరు క్యూనెట్ పేరుతో మళ్ళీ మోసాలు. హైదరాబాద్ నుంచి 35,000 కొట్టేసిన నిందితులు. గోవాలో భారీ ఆపరేషన్, 5గురి అరెస్ట్. వావ్. మహమ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేష్, మనోజ్ రవీంద్ర నాయక్, ఓకే, వీను జాన్సన్, ధీరజ్, శివరాజన్, బాలరాజ్. ఇది పేపర్ అనుసరించి మనం చదువుతున్నాం కాబట్టి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా లక్షల మందిని ముంచిన క్యూనెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మోసాలు ఆగడం లేదు. రూపం మార్చి మళ్లీ వంచన చేస్తుంది. గోవా కేంద్రంగా విలాసవంత వస్తువుల వ్యాపారం పేరిట ఉచ్చులోకి లాగుతున్న 5గురిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 ఖరీదైన కార్లు, మెర్సిడీస్లు ఉంటాయి, ఇక మంచి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద దందా పేరిట 35,000 కొట్టేసి మోసం చేశారంటూ ఒకరు పోలీసులను ఆశ్రయించగా, దీని వెనుక క్యూనెట్ ఉండడంతో ప్రత్యేక ఆపరేషన్తో నిందితుల ఆట కట్టించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ గురువారం ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. కేరళలోని కోజికోడ్కు చెందిన మహమ్మద్ ఫరాజ్, పలక్కడ్కు చెందిన అశ్విన్ సురేష్, తిరువనంతపురానికి చెందినటువంటి వీను జాన్సన్, డిక్రాజ్, మనోజ్ రవీంద్రన్ నాయర్, కల్పట్టకు చెందిన శివరాజన్, బాలరాజు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా క్యూనెట్కు స్వతంత్ర ప్రతినిధుల్లో పనిచేస్తున్నారు. విలాసవంతమైన వస్తువుల వ్యాపారం చేసి బాగా సంపాదించొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేశారు. ఎవరైనా దీనికి ఆకర్షితులై సంప్రదిస్తే బెంగళూరుకు పిలిపించుకునేవారు. ఈ క్రమంలో నిందితులు పెట్టుబడిదారులను నమ్మించేందుకు గోవాలోని కాండోలిం ప్రాంతంలోని ఓ హోటల్లో 25వ వార్షికోత్సవం పేరిట ఈ నెల 18న సమావేశం నిర్వహించారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మళ్లీ మోసాలు మొదలుపెట్టినట్లు సమాచారం అందుకున్న హైదరాబాద్ సిసిఎస్ డీసీపీ చైతన్య కుమార్, ఇన్స్పెక్టర్ రాఘవేందర్ సుధాకర్ రావుల బృందాన్ని గోవా పంపారు. వీరు హోటల్కు వెళ్లి అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న మహమ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేష్, వీన్ జాన్సన్, మనోజ్ రవీంద్రను బాలరాజు పట్టుకున్నారు. నిందితుల్ని స్థానిక మపుసా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎలా బయటపడిందంటే, ఈ కథ ఎట్లా బయటపడిందంటే, హైదరాబాద్కు చెందిన సర్దార్ శరణ్ పాల్ సింగ్ హైదరాబాద్, బెంగళూరులో జిమ్లు ప్రారంభించేందుకు అనువైన స్థలం కోసం ఆన్లైన్లో వెతికారు. ఈ క్రమంలో మహమ్మద్ ఫవాజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా శరత్ పాల్ను సంప్రదించి బెంగళూరుకు రప్పించుకున్నాడు. శరణ్ పాల్ అక్కడికి వెళ్ళాక ఫవాజ్ క్యూనెట్ పథకం గురించి వివరించారు. వ్యాపార అవకాశం చేజిక్కించుకోవడానికి గోవాలో జరిగే న్యాయకత్వ సదస్సులో, అంటే పాట పాడతారు అన్నట్టుగా, సదస్సులో పాల్గొనాలని ఒత్తిడి చేసి 30,000 వసూలు చేశారు. తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శరణ్ పాల్ గ్రహించి పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుల్ని పట్టుకున్నారు. అంటే 30,000, కేవలం 30,000 దగ్గర వీళ్ళు దొరికిపోయారు. ఒకరిని ముంచాలి, ఒకరిని మోసం చేయాలి, ఒకరిని ఏదో చేయాలి, వాని జీవితాన్ని నాశనం చేసి వాని మీద మనం తెలివిని ప్రదర్శించి ఆ నుంచి ఎంతో కొంత రాబట్టాలి, ఏదో రకంగా వాని నాశనం చేయాలి, ఏదో రకంగా అలాంటి వ్యక్తులను నుంచి రాబడి తీసుకొని పైసలను తీసుకొని మోసం చేసి పారిపోవాలి అని చూసే దొంగలు ఎవరైతుంటారో ఆ దొంగలు ఈరోజు దర్శిపెడుతుండొచ్చు. అదే పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొట్టిందంటారు కదా, అట్లా ఆ పోషమ్మ కూడా మోసం చేసిందనుకో, వాళ్ళని పట్టుకొచ్చి మెడలు పట్టి గుంజుకొచ్చే నాయకులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, పోలీసు హీరోలు ఉంటారు. పోలీసు వ్యవస్థలో నీతి నిజాయితీగా మంచి ఇంటెలిజెన్స్ చాలా బాగుంటారు, సరేనా. దొంగలకు మొగళ్ళు ఉంటారు, మంచి హస్బెండ్స్ ఉంటారు. సో అట్లాంటిది ఎవడు తప్పు చేసినా, ఎవరిని మోసం చేయాలని చూసినా, సొసైటీకి ఏది అక్రమంగా తరలించినా, సొసైటీకి చెడు జరిగే అభిప్రాయం ఏమనుకున్నా దొరుకుతారు, పట్టుకుంటారు, లోపలేస్తారు. సో ఇలాంటి ఇట్లాంటి కథలు చేయొద్దు. ఏమంటారు దాన్ని, పర్యావసనాలకు గురి కావద్దు, అనవసరంగా బాసింగాలు చేసుకోవద్దు, బయటికి రాకుండా లోపలనే ఉండద్దు. కాబట్టి జాగ్రత్త. ఒకరిని మోసం చేసేటప్పుడు మోసపోయినటువంటి వ్యక్తి ప్లేస్లో మనం కూడా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించుకొని మీరు మోసం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.